26 అందరు తీశారు కదా, అందరు తీస్తే చదువుదాం అందరు కలిసి ఒకేసారి. ఆ తలంతును ప్రభువు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన తండ్రి, నీకే వందనాలు ప్రభు. ఈ పరిశుద్ధ దినంను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. నేను ఆరాధించి మహిమ పరిచయమునైనా ప్రభువా. వాక్య సందేశంలోనికి వెళ్చుండగా మీరే నాతో మాట్లాడండి నాయన, మా అందరితో మాట్లాడండి నాయన. వినే చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నానేసే. నీ ఆత్మకార్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో జరిగించండి నాయన. ఈరోజు ప్రత్యేక రీతిగా మాతో మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ సహాయంను కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. నాకు కొన్ని పదాలు అర్థం కావు కాబట్టి, బాగా తెలుగు మీకు తెలుసు కాబట్టి కొన్ని పదాలు నేను అడుగుతాను, నాకు చెప్పడానికి ట్రై చేయండి. కొన్ని పదాలు ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, చదివేశారు కానీ అది క్లియర్గా మీరు చదవలేదు. ఇప్పుడు చదువుతారు మీరు. 29లో కలిగిన ప్రతివానికి, పోనీ 28 చదువుదాం. ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతు గలవానిని ఇయుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినదియు తీసివేయబడును. కదా, మీరు చదివారు, ఇంకా అర్థం కాలేదు తెలుసు. నేను ముందుకు వెళ్తాను, నాకు తెలుసు. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు దాచిపెట్టేశాడు కదండి ఒక ఆయన, ఏంటది? తలంతు దాచిపెట్టేశాడు కదా. ఆ తలంతు తీసుకొని వచ్చి ఏం చేశాడంట? కలిగిన వానికి. అదేనండి, ఇలా మాట్లాడుతుంటే వినబుద్దు అంటే మీరు వింటున్నారా, అర్థమవుతుందా లేదా నాకు ఏం తెలుస్తుంది? ఆమేనంటే వెళ్ళిపోదామనా? వాక్యంలో మనం ఆనందించాలి, యెహోవాను బట్టి మనం ఆనందించాలి. ఇంకా దేని బట్టి కాదు సార్. ఇక్కడికి వచ్చేసి ఇలా ఉంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎన్ని మెసేజ్లు మొత్తుకుంటూ చెప్పినా సరే ఇంకా అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చింది బాధ అన్నట్టు ఇక్కడ కూర్చున్నాయి. అంటే ఒక సంతోషం ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఒక ఉత్సాహం ఉండదు, ఒక రిప్లై ఏం ఉండదు. ఇంకా ఘాటుగా చెప్పాలండి, ఎందుకు వచ్చింది ఆ బతుకు అన్నట్టు కదా. ఇప్పుడు ఆయనకి తలంతు ఇచ్చాడండి. ఇప్పుడు ఒక తలంతు ఇచ్చాడు, ఒక తలంతు కదా చివరి వాడికి ఒక తలంతు ఇచ్చాడు, దాచిపెట్టేశాడు, పని చేయలేదు. అది నేర్చేసుకున్నాం. ఆ తలంతు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేశాడు? 10 తలంతులు కలిగిన వాడికి ఇచ్చేశాడు. ఇతని దగ్గర ఉందా? 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 పక్కా పక్కా ఏమన్నా తప్ప? నేను మళ్ళీ చదవండి 28. ఆ తలంతు అంటే వాడికి ఒక తలంతు ఉండేది కదండి. ఆ తలంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవాన్ని ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉందా? ఇప్పుడు ఉందా? పక్కా లేదు. అది కరెక్ట్. ఆయన ఇచ్చిందే, ఏ తలంతనైనా ఆయన ఇచ్చిందే. మనకి స్వతహాగా ఏ తలంతు లేదు, ఏ టాలెంటు లేదు. అది జ్ఞానమైనా, అది పాటలైనా, అది ప్రార్థన అయినా, వాక్యమైనా ఆయన ఇచ్చిందే. ఏదైనా ఆయన ఇచ్చిందే. మనకి స్వతహాగా ఏది లేదు, ఆయన పెట్టిందే వాడుకుంటున్నాం. ఓకే, క్లియర్. ఆయన దగ్గర లేదు. అయితే
ఇప్పుడు నాకు 29 రెండో లైన్ డౌట్ ఉంది, అది మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన దగ్గర లేదు కదండి, లేదు కదా, ఉందా? లేదు కదా. ఆయన గురించే మాట్లాడుతున్నా. లేని వాని వద్ద నుండి ఏంటంటే ఆడి దగ్గర లేదు కదా, ఆడు ఉందా? లేని వాని వద్ద నుండి వానికి తీసి ఇచ్చేసాడు కదా, ఇంతకుముందు పక్కా తీసి ఇచ్చేసాడు కదా, లేదు కదా. ఇప్పుడు ఆడు గురించే మాట్లాడుతున్నాడు. ఎవడి గురించి? ఎవడి దగ్గర అయితే లేదో ఆడు గురించే మాట్లాడుతూ లేని వాని వద్ద నుండి, అసలు లేదు అంటూ ఇంకా కలిగింది ఏంటండి? ఇంకా నాకు అదే అర్థం కాక మిమ్మల్ని అడుగుదామనేసి ఈరోజు ప్రిపేర్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఏంటండి? సమృద్ధి లేదు, అందుకు తీసేస్తాడు. ఓకే, అలా చెబితే ఒక్కొక్క మాట బయటకు వస్తుంది కదా. మీరు అలా ముద్దపప్పులో ఉండిపోతే ఏంటి? ఆయన్ని పదే అంటూ ఉంటారు కానీ మీకనాలి యేసు రక్తమే చేయి, పేరు ఎత్తకూడదు కదా. రాజకీయాలు మనకెందుకు? లేని వాని యొద్ద నుండి వానికి, ఆయనే చెబుతున్న మాట లేదు అని కదా, ఆయనే చెబుతున్న మాట లేదని, మరి వానికి కలిగినది అని అంటున్నాడు. ఏంటి లేదు, ఏంటి కలిగి ఉన్నాడు? ఇందాక తీస్తాడు కదా, ఏమీ లేదు కదా. అసలు ఇంతకీ ఏమీ లేదు, ఏమి కలిగినది, ఏమి ఉంది? అదే నాకు అర్థం ఒక జుట్టు పీక్కుంటున్నాను, మీరేమైనా చెబుతారని. ఇలాంటివి కొన్ని పదాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. కీర్తన 40 6వ మాటలో, మీరు తెలుగులో దిట్ట అని నాకు, బలునైనను నైవేద్యమునైనను నీవు కోరుట లేదు. అది కదా. మీరు చూడండి, మీరు ఎలా ఉంటుంది పదాలంటే అంత వేగ అర్థం కాదు. బలునైనను నైవేద్యమునైనను నీవు కోరుట లేదు, చెవులు నిర్మించినావు కాదు కదా. ఆ తర్వాత కింద మామూలుగా యథావిధిగా వెళ్ళిపోద్ది. చూడండి కింద, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నువ్వు తెమ్మనలేదు అని అంటాడు. కానీ మధ్య లైన్లో ఉందే, బలులైనను నైవేద్యమునైనను నువ్వు కోరుట లేదు అని అంటే నువ్వు ఏం కోరుతున్నావు అనేదే రాయాలి కదా. ఆయన ఏం కోరుతున్నాడు అనేది అదే రాయాలి కదా. కానీ నాకు చెవులు నిర్మించు అన్నాడు. ఏంటి? ఏం చెవులు పెట్టుకోవడానికా? ఇంకో మాట చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి అలా 3-4 వచనాలు కానీ మనం చదువుకుంటే అక్కడ ఎలా ఉంటుందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగెను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అంటూ, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు కదా. కింద వచ్చిన మళ్ళీ మామూలుగా, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలుచుండు. పైన ఏమన్నాడు? నేనే నిజమైన ద్రాక్షవల్లి, నాతో ఉంటే మీరు ఫలిస్తారు, నాతో లేకపోతే పారవేయబడుతుంది అని చెబుతూ, నేను చెప్పిన మాటను బట్టి మీరు పరిశుద్ధులై ఉన్నారు అంటే కదా. ఒకదానికి ఒకటి పొత్తు లేకుండా ఉన్నట్టు కదా. ఒకదానికి కూడా సంబంధం లేదు, ఒక లైన్కి ఒకటి సంబంధం లేకుండా వ్రాసిన మాటలు. పోనీ ఇప్పుడు 118వ కీర్తన 15వ చరణంలో, నీతి మంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అంటూ, యెహోవా దక్షిణ హస్తము కదా. ఒకరి ఇంట్లోనే రక్షణ గురించిన సునాదము వినబడుతుంది అని అన్నాడు. దానికి వెంటనే మాట్లాడుతూ ఆయన దక్షిణ హస్తము సాహసం. ఒక లైన్కి ఒక లైన్ పొత్తు లేని విధంగా కదా ఉంటుంది. ఇవన్నీ అర్థం కాలేదు, నాకు ఫోన్ చేసి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఇవన్నీ రిఫరెన్స్ ఇచ్చాను సుమా.
జాగ్రత్తగా. ప్రైజ్లో హల్లెలూయా. అంత లాజిక్ అంట రెడ్డి గారు అంటున్నారు. సరే, దీనిలోనికి వెళ్ళకుండా చిన్న జస్ట్ మీకు రిఫరెన్స్ మాత్రం ఇచ్చాను. ఇందులోనికి వెళ్ళిపోతే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది పక్కకి వెళ్ళిపోతాం. కాబట్టి అది కాకుండా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఏంటి చదువుకున్నామంటే, లేని వాని యొద్ద వానికి కలిగినది తీసివేయబడును అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏమైనా చెప్పగలుగుతారా? ఏ తలంతుతో అయితే ఇచ్చాడో అది తీసేశాడు. వాడి దగ్గర ఏమీ లేదు అది మనకి తెలుసు. ఆయనే చెప్పాడు వాడి దగ్గర లేదు అని. లేని వాని యొద్ద మరలా ఏదో ఉందంట, ఏదో ఉందంట, అది కూడా తీసేస్తానంటండి. ఇప్పుడు ఏది లేదు, ఏది ఉంది? రక్షణ లేదా? ఓకే, అలా చెబుతూ ఉంటేనే మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ తెలివి తక్కువలు మీరు. మీరు ఎప్పుడైనా చెప్పడం స్కూల్లో అయినా గబుక్కుని ఎవరైతే చెబుతారో వాళ్ళు ఫస్ట్ బెంచ్లో ఉంటారు. నిజమే, ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఉంటారు చూడండి. అనరు అనరు. అది దేవునికి ఇష్టం లేదు, అది ఎవరికి ఇష్టం లేదు. యేసయ్య అన్నాడు కదండి ప్రకటన గ్రంథంలో, నువ్వు వెచ్చగానైనాను చల్లగా, నువ్వు అనవు అనవు, సమాధానం చెప్పవు, తెలియదు అనవు, అలాగే నిఠారంగా తాడి చెట్టు వలె కదా. ఈ పాట మన గురించి రాశారేమో. కదలకుందువో, నిజమే, ఇది పక్కా అమలు చేయబడుతుంది కదా. కదలము బెదరం, అనము అనము, సమాధానము చెప్పము. ఇప్పుడు తెలుసో తెలియదో తెలియదు. తెలుసు అంటే ఒకలా మాట్లాడతాం, తెలియదంటే ఇంకోలా మాట్లాడతాం. పోనీ ఈ రెండు చెప్పకపోతే ఏం మాట్లాడాలో తెలియదు మనకి. ప్రభునామానికే మహిమ కలుగునుగా. జాగ్రత్త, ప్రభు బల్లలోనికి మనం వెళ్తున్నాం. ప్రభు బల్లలోనికి మనం వెళ్తున్నాం. తలంచు దాచి పెడితేనే కొద్దిగా ఈటింగ్ వచ్చేయండి, పర్లేదు. మీరు మెడ ఇబ్బంది కొట్టండి. నేను ఇటు వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం. అందుకని అది లేకపోయేటప్పుడు ఇటు అటు తిరిగి చెప్పేవాడిని, అదే బాగుండేది. ఇప్పుడు నాకు కట్టిపడేశారు, ఇక్కడ నుంచి కదలలేను, అదలేదు. పోనీ ఆయన ఇలా తిప్పితే బాగున్నావు, ఆయన తిప్పట్లేదు. ఏసు రక్తమే, ఏసు రక్తమే జై. ఇది ఈరోజు కొరకే తీసుకున్నానా, సీరియల్గా మాట్లాడుతున్నావా కదా? మీరు తప్పుగా అనుకోవడానికి లేదు. ఏది లేదు, ఏది ఉంది అని జ్ఞాపకం చేస్తాను. మనలో పరిశుద్ధత లేకపోతే ఉన్నదంతయు తీసివేయబడుతుంది. తలంతు అయితే తీసుకెళ్ళి ఇచ్చేశాడు. ఏదో ఒకటి ఉంటుందేమో అని దేవుడు చూస్తే అది కూడా లేదంట. ఏది? దేవునికి ఇష్టమైనది ఏది లేదు. దేవుని చిత్తానుసారంగా ఏది ఉందా అని చూద్దామంటే అసలు కనబడలేదంట. అందుకే ఏది కలిగి ఉన్నాడో అది తీసేశాడు. జాగ్రత్త, మనం ఏది కలిగి ఉన్నామో అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏం జరగదు అనుకుంటే, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తే నిన్నటి దినాల్లో కొన్ని దినాల నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే, సమూయేలు ద్వారా సౌలు రాజుతో మాట్లాడుతూ, నీవు అమాలేకులతో యుద్ధము చేయి, వారితో యుద్ధము చేసి కనికరించకుండా. 2వ వచనం నుంచి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇజ్రాయెలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి
ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాడు. అమాలేకులు ఏం చేయాలి? ఒక్కడు కూడా మిగలడానికి వీల్లేదు. ఒక్కడు కూడా మిగలడానికి, వారి ఆస్తి కానీ, పిల్లలు కానీ, ఇంకేం కానీ. మరి నేటి దినాల్లో మనము ఇది ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు. ఇది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం గురించి సూచిస్తుంది. కాబట్టి ఏది ఉండకూడదు అనేది దేవుడు మాట్లాడాడు నేటి దినాల్లో. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరిని మిగలకుండా నువ్వు చంపేయనంటే యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని శ్రేష్టమైన వాటిని 8వ వచనం నుండి చదువుకుంటే, అమాలేకుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లల్లోను మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసి మంచి వాటిని ఏం చేశారంట? కడగా ఉంచాడు. దేవుడు ఏం చేశాడు చెప్పాడు? ప్రతిదీ నిర్మూలము. నీలో ఏది కనబడ్డానికి వీళ్ళే, దేవునికి ఇష్టం లేనిది ఏది కనబడ్డానికి వీల్లేదు అని దేవుడు చెప్పిన తర్వాత, ఆజ్ఞ ఇచ్చి పంపించిన తర్వాత, విజయము వచ్చిన తర్వాత, విడుదల వచ్చిన తర్వాత, ఆశీర్వాదం వచ్చిన తర్వాత, మేలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే కొన్నిటిని కడగా ఉంచాడంట. ఏదైతే వద్దన్నాడో అది మిగిలించాడంట. అందుకు దేవుడు మాట్లాడుతున్న మాట 10:11 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక ఓకే. నేను చదువుతూ ఉంటే నా వెనకాతలో చదువుకొని వచ్చేస్తున్నావు. సింగిల్గా మైకి ఇస్తే చదవలేకపోతున్నా కదా. నేను చదువుతూ ఉంటే నాతో పాటు పరిగెత్తి వచ్చేస్తున్నారు. కానీ నేను ఆపితే ఎందుకని భయం ఏం లేదు. భయపడద్దు ఎవరైనా సరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. దేని బట్టి? ఆయన మాట్లాడుతున్న మాట, నా ఆజ్ఞను గైకొనకపోయాను. సరే, ఇప్పుడు మనం 23వ వచనంలో చదువుకుందాం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అని పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక ఓకే. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా విసర్జించాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సౌలులో ఏమీ లేదు, ఏమి కలిగి ఉన్నాడు చెప్పండి. సౌలులో విధేయత లేదు. సౌలులో దేవుని ఆజ్ఞను గైకొనడం అనేది లేదు. దేవుని మాటను పాటించాలని ఒక ఆలోచనే లేదు. అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఇలాగ ఉండాలని మాట్లాడుతూ ఉంటే, నీ ప్రవర్తన మంచిది కాదు, నీ మాటలు మంచిది కాదు, నీ ఉద్దేశం మంచిది కాదు, నీ నడవడిక మంచిది కాదు, సరి చేసుకుంటే నువ్వు బాగుపడతావని దేవుడు ప్రతిరోజు మాట్లాడుతుంటే, ఆ మాటను పక్కన పెట్టినందుకు, ఆ మాట ప్రకారంగా జీవించకుండా ఉండినందుకు దేవుడు ఏం చేశాడంటే సౌలు నా ఆజ్ఞను తిరస్కరించారు, విసర్జించారు. కాబట్టి తనకు ఏది కలిగి ఉంది? రాజ్యము కలిగి ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఒకటి విధేయత లేనప్పుడు ఏం చేశాడు? ఏదైతే కలిగి ఉన్నాడో తీసేశాడండి.
అందుకే లేని వాని యొద్ద అన్నాడు. లేని వాని యొద్ద వానికి కలిగినదంతయు తీసేస్తాడు. ఏమీ లేదు, విధేయత లేదు, ఏమీ లేదు, ఆజ్ఞ పాటించడం అనేది లేదు, ఏమీ లేదు, దేవుని మాటను గౌరవించడం అనేది లేదు. దేవుని మాటకు భయపడి ఉంటే, దేవుని మాటకు లోబడి ఉంటే ఆయన కరెక్ట్గా చేసి ఉండేవాడు కదా. ఆ రోజు సౌలే కాదండి, ఈరోజు కూడా ఎన్నిసార్లు దైవ సేవకులు మొత్తుకుంటున్నారు కదా, అయ్యా అలా జీవించడం మంచిది కాదు. అంత్యకాలంలో ఉన్నాం, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో తెలియదు. ఇప్పుడు సాక్ష్యం చెబుతుంది, ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, 3 బిడ్డలు చనిపోయారనేసి. ఒక హాస్టల్లోనే ఎక్కడో 20 మంది ఏదో పేలి చనిపోయారు. అది న్యూస్ చూస్తుంటారు. నిన్నటి దిన జరిగింది, అది నిన్నటి దిన జరిగింది. ఆ న్యూస్ కూడా మీరు చూడరేమో. అలాంటివి మనం చూడరు. మీ షో కానీ ఆ షో కానీ ఈ షో కానీ చూస్తాం, కానీ అలాంటివి మనం చూడం. ఎప్పుడు ఎవరో చనిపోతారో తెలియదు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తామో లేదో తెలియని పరిస్థితిలో నేను 10 సంవత్సరాలు బ్రతకగలను అని ఎవరైనా బాండ్ పేపర్ రాసి ఇస్తారా అంటే లేదని చెప్పాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, మనిషి జీవితం పువ్వు వంటిది, గడ్డి వంటిది అనేసి. అది ఉదయాన్నే పుష్పిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. పువ్వు వంటిది జీవితం కదా. పాటలు బాగా వచ్చాయి, బాగా పాడతాం. ఈ జీవితము బుడగ వంటిది. వర్షం పడుతుంటే మీరు చూస్తారా, బుడగ వస్తుంది, అలా కాసేపు ఉండి ఆరిపోది, కనపడదు. అది అలాంటి జీవితం అండి మనది. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడలేదా, ఇలా ఉండాలని, ఇలా జీవించాలని, ఇలా బ్రతకాలని. ప్రభు బలలోనికి సమీపించేటప్పుడు అల్లా కదా దేవుడు మాట్లాడుతున్నారు కదా. ఎవడు వింటున్నాడని? సౌలు వెళ్ళలేదండి, సౌలు తృణీకరించాడండి, తనకి ఇష్టానుసారంగా వాడు నడుచుకున్నాడండి, అతనికి ఏది నచ్చితే అదే చేశాడండి, సమూయేలు ద్వారా ఏదైతే మాట్లాడారో అది ఆయన వినలేదండి అని సౌలు గురించి మాట్లాడతారు. నిజమే, మనం ఎప్పుడు చేసామని? మీరు మంచోళ్ళు, మీరు పాటిస్తున్నారు కదా. ఈ వాక్యం మీకు కాదు, ఎవరికి? బయట వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మీరంతా మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. దేవుని మాట వింటూ ఉంటేనే భయంతో వణికిపోతారు. ప్రైజ్ ది లార్డ్ కదా. గజ 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 కదా. ఎవరైతే నా మాటలు విని భయముతో వణుకుచుండనో వాని అందే నా కనుదృష్టి. నిజమే, మీలో భయం చూస్తున్నాను. యేసు రక్తమే చేయం. కొంతమంది సడన్గా చనిపోతూ ఉంటారు. అరే రే చిన్నవాడండి, అరే ఏ రోగం లేదండి, అంటే బాగానే ఉన్నాడండి, మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి, వాడు దిట్టంగా ఉంటాడండి, బాగా బాడీ బిల్డర్లో ఉంటాడు, అయినా చచ్చిపోయాడు అంటారు కదా మీరు ఎప్పుడప్పుడు. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారికి స్లోగా వస్తుందా? ఎప్పుడెప్పుడు వస్తుంది? అందుకే మాట్లాడేటప్పుడు లోబడాలి. మాట్లాడేటప్పుడు దేవుని మాట వినకుండా తనకి నచ్చినట్లు చేశాడు కాబట్టి తన కత్తి మీద తానే పొడుచుకొని చచ్చిపోవాల్సి వచ్చిందండి సౌలు రాజు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడని ఇక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తాడు. నేనేం చేయాలో తెలియట్లేదు, ఫిలిస్తీన్లు నా మీదకి వస్తున్నారు, ప్రభువా నాతో మాట్లాడు అని వెతుకుతూ ఉంటే దేవుడే వదిలేశాడండి. ఎవరిని? సౌలును వదిలేశాడు. చచ్చిపోయిన సమూయేలుని మరలా లేపమని శకునగాండ్రి దగ్గర, సోదిగాండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సమూయేలు వచ్చిన తర్వాత అంటే ఎందుకు నన్ను తొందర పెట్టావు, ఎందుకు నన్ను పిలిచావు అని అంటే, లేదు దేవుడు నాతో మాట్లాడలేదు, ఫిలిస్తీయులు నా మీదకి వచ్చేస్తున్నారు, ఏం చెయ్యాలో నాకు తెలియదు, కాబట్టి దయతో ఏదైనా సలహా ఇవ్వంటే, దేవుడే నీకు విరోధి అయితే నేనేం చేయగలను అని అంటే ఒక మాట చెప్పాడు. రేపు నీవు నీ ఇద్దరు నీ కుమారులు నాతో పాటు ఉంటారులే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దీనంతటికీ కారణం ఏంటంటే దేవుని మాట అంటే విధేయత లేదు. గుండె మీద చేసుకుని చెప్పండి,
ఏ దైవ సేవకుడు సార్ సొంత మాటలు చెప్తాడు? ఇక్కడ వ్రాయబడిన మాటలు వివరిస్తాం, కానీ మన సొంత మాటలు చెప్పడానికి మనకు అధికారం ఏముందండి? మన సొంత ఆలోచన చెప్పడానికి మనకు అధికారం ఉంది. వాక్యంలో వ్రాయబడినది సమకూర్చి మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, అంతేగాని సొంత మాటలు కానే కాదు. ఇది వాక్యంలోంది మాట్లాడుతుంటే దైవ సేవకుడు రవి మాట్లాడుతున్నాను అనుకోకుండా ఇది దేవుని మాట, ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని భావిస్తే దానికి లోబడితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే చెప్పాడు, కలిగిన వారికి ఇవ్వబడును. ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో మీరు చూస్తూ ఉంటారు కదా, తక్కువ టైంలో వస్తారు, వారు అంతకంతకు ఆశీర్వదించబడుతూ ఉంటారు. అదేట్రా బాబు, మనం మొన్నటి నుంచి అంటే పురాతన క్రైస్తవులు మనం ఇంకా ఆశీర్వదించబడలేదు, నిన్న కాక మొన్న వచ్చాడు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నాడు, కారు కొనేసాడు ఇంకా అనేసి అనుకుంటారు. ఎందుకు అని అంటే కలిగిన వానికే ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. నీలో భక్తి లేదు, నీలో పరిశుద్ధత లేదు, నీలో విధేయత లేదు, దేవుని మాట అంటే విధేయత లేదు కాబట్టి ఉన్నదంతా దేవుడు తీసేస్తాడు కదా. కొంతమంది గురించి మనం అనుకుంటాం, అయ్యా ఈ బిల్డింగ్ అంతా వాళ్ళదేనండి, ఈ బిల్డింగ్ వాళ్ళదేనండి, ఆ బిల్డింగ్ వాళ్ళదే, కానీ ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నారండి అని సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా. అప్పుడు బిల్డింగ్ అంతా నీదే, ఈ ఏరియా అంతా నీదే, కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే ఉన్నదంతా దేవుడు తీశాడు. ఉన్నదంతా నీలో ఏమైనా ఉందేమో అని కనిపెట్టి చూస్తూ ఉంటే ఏమీ లేదు కదా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉందేమో అని చూస్తే అందులో ఆకులు తప్ప ఏమీ లేనందు ఏం చేశాడు సార్? ఇంకా ఎవరో నీ ఫలమును తినకుందురుగా కానీ శపించేశాడు. అందుకు లేని వాని యొద్ద ఉన్నదంతయు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తీసివేయబడమే కాకుండా మనం ఇందులోనికి వెళ్ళాలంటే విధేయత ఖచ్చితంగా, లోబడితత్వం ఖచ్చితంగా, భయం అనేది ఖచ్చితంగా, పరిశుద్ధత అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. ఉంటేనే ఇందులోనికి వెళ్తే ఆశీర్వాదం. బైబిల్లో ఏముంటుందంటే మనము ఈ శ్రమల దినాల్లో ఉన్నాం కాబట్టి, ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కాబట్టి, ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను అతనిలో ప్రవేశించెను అన్నమాట ఉంటుంది కదండి కదా. ఏంటి ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను అతనిలో ప్రవేశించాడు అని. అదేంటి? ప్రభు వల్ల తీసుకుంటే జీవం రావాలి కదా. ప్రభు వల్ల తీసుకుంటే ఏం రావాలి? శక్తి రావాలి కదా, పరిశుద్ధాత్మ రావాలి కదా. కానీ అలాగేమీ జరగలేదు కదా. ప్రభునామానికే మహిమ కలుగును గాక. పోనీ ఈ మాట చదువుతారా? 13వ అధ్యాయము సరే, ఇది ఇక్కడ మామూలుగా వ్రాయబడింది. 13వ అధ్యాయం 27వ వచనము. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే కదా. ఏ ముక్క సార్ చెప్పరే? ఏ ముక్క అండి? ఆ ముక్క లెగ్గ 65 75 మరి గుమ్మములారా ఏ ముక్క సార్? ఈ బల్లలో తీసుకుంటాం కదండి. ఇది తీసుకుంటే శక్తి వస్తుంది, ఇది తీసుకుంటే బలం వస్తుంది, ఇది తీసుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని, నిత్య జీవం వస్తుంది అని కదా మనం మాట్లాడతాం. కానీ యూదా ముక్క పుచ్చుకోగానే ఏమొచ్చిందంట? అదేంటిది? పుచ్చుకోగానే శక్తి రావాలి కదా, పుచ్చుకోగానే ఏం రావాలి? ఆత్మ రావాలి కదా, ఆత్మాభిషేకం రావాలి కదా, నిత్య జీవం రావాలి కదా, శక్తితో మేము నింపబడాలి కదా, పరిశుద్ధపరచబడాలి కదా. మరి అది జరగలేదేంటి? ఏంటి తాడి చెట్లారా చెప్పండి. పరిశుద్ధత లేకుండా తీసుకుంటే జరిగేది ఇదే. అందుకే పౌలు 11వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రికలో ఏమంటాడంటే,
ఎవడైతే అయోగ్యుడిగా తీసుకుంటాడో వాడు ఆ శరీరమునకు కాబట్టి ఆ. ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినెనో, ఆ. లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, ఆ. వాడు ప్రభు యొక్క శరీరమునకు వచ్చి ఆ. రక్తమునకు వచ్చి అపరాధి అగును. ఆ. కాబట్టి ప్రతి మనుషుడు ఆ. తను తను పరీక్షించుకొనవలెను. ఆ. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఉమ్, ప్రభువు శరీరమని వివేచింపక ఉమ్. తిని త్రాగువాడు ఉమ్. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులను బలహీనులను ఆ, రోగులనై ఉన్నారు. ఆ. చాలా మంది నిద్రించు. ఇదేంటి, ఒకవైపు ఏమో శక్తిని ఇస్తుంది, ఒకవైపు ఏమో నిత్య జీవం ఇస్తుంది. ఇది దేవుని శరీరమును దేవుని రక్తమును త్రాగుట వలన అంత్య దినమున మనము లేపబడతాము అని బైబిల్ చెబుతా ఉంటే, ఇక్కడ వ్రాయబడిన మాట అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ ముక్క పుచ్చుకోగానే వాడిలో సాతాను ప్రవేశించాడని, ఆ మొక్క పుచ్చుకునే తర్వాత కొంతమంది నిద్రించారని, కొంతమంది బలహీనులు అయిపోయారని, కొంతమంది శక్తిహీనులు అయిపోయారని, కొంతమంది రోగగ్రస్తులు అయిపోయారని. ఎందుకని వ్రాయబడింది? పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా తీసుకుంటే, దేవుని ఆజ్ఞను పాటించేవారుగా లేకుండా తీసుకుంటే మనకు ఆశీర్వాదానికి బదులు. అందుకే మనం జాగ్రత్తగా తీసుకోవాలి, అందుకే భయపడుతూ తీసుకోవాలి, అందుకే పశ్చాత్తాపంతో తీసుకోవాలి, అందుకే పరిశుద్ధపరచబడిన వారై తీసుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని, కడగమని చెప్పి ఆ తర్వాత మనం తీసుకోవాలి. అందుకే ప్రతి ఆఖరికి మీకు సమయం ఇస్తుంటాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం, ప్రభువా నన్ను కడగమని, యోగ్యులుగా మార్చమని ప్రార్థన చేద్దామని అవకాశం ఇస్తుంది. నోరు తెరవకుండా ఇలాగ అంది తీసుకుంటాం సింపుల్గా. అందుకే వాడు డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు. వచ్చి ఏమవుతున్నాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన వానికి ఇవ్వబడును. మీరు అంటారే, మీరు అలాగ అంటారు కానీ మేము ఇంత ఏం చేసినా ఏం జరగలేదు కదండి అంటారేమో. వెంటనే జరగదు. ప్రతి దానికి టైము. నవ్వడానికి టైం ఉంది, ఏడవడానికి టైం ఉందండి, ప్రతిదానికి టైం ఉంది. దావీదు పాపం చేసినప్పుడు వెంటనే శిక్షించలేదు, సంవత్సరం ఆగాడు, పశ్చాత్తాపడతాడేమో అని, క్షమాపణ కోరుకుంటాడేమో. ఎలా చెబుతున్నారంటారా? పిల్లోడు పుట్టాడు, పిల్లోడు అంటే గర్భం ధరించాలంటే ఎన్ని నెలలు? 9 నెలల తర్వాత 8 నెలలు అయింది. కానీ ఆ పిల్లోడు కొద్దిగా ఎదిగాడు కదా, ఆ ఎదిగిన తర్వాత కదా మొత్తాడు, ఆ మొత్తిన తర్వాత కదా నాతాను వెళ్ళి మాట్లాడుతున్నాడు. నాతాను వెళ్ళి మాట్లాడితే అప్పుడు కదా పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు వరకు స్వతహాగా వస్తాడేమో, స్వయంగా వస్తాడేమో, నేను చేసినది మంచిది కాదు, నేను చేసినది తప్పే, ఇది పాపమే అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తాడేమో అని దేవుడు ఎదురు చూశాడు. అప్పుడు వరకు ఎదురు చూడలేదు, అప్పుడు వరకు ఆయన పశ్చాత్తాప పడలేదు. నాతాను ప్రవక్త పంపించిన తర్వాత ఆయన ఏడ్చాడు కాబట్టి బతికి బయటపడ్డాడు. గడిచిన వారంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి అని అంటే, ఆయన ఏడ్చి క్షమించమని అడిగినందుకు తన మరణం తప్పించాడు దేవుడు. కానీ ఒకదానికి 4 ఇవ్వాలనేసాడే, ఖచ్చితంగా చంపేశాడు. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమయం దేవుడు ఇస్తూ ఉంటాడు నీకు నాకు. సిమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మార్చేశాడు అంబాని. ఈరోజు అయిపోతే రేపు అట్టియో కంటుంది, ఆగిపోతుంటే సాగుతాం. అప్పుడు గ్రేస్ పీరియడ్ ఉండేది కదండి, ఒక 15 రోజులు ఉండేది కదా. అప్పుడు వరకు అవకాశము, అంటే నీ రీఛార్జ్ అయిపోయినా సరే గ్రేస్ పీరియడ్ ఒకటి ఉండేది. అప్పుడు ఈలోగా నువ్వు రీఛార్జ్ చేసుకోవయ్యా, ఈలోగా నీకు ఇన్కమింగ్ వస్తుంది అనేసి అదే దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈలోగా నువ్వు పశ్చాత్తాపడతావేమో అని, ఈలోగా ప్రభు సన్నిధికి వచ్చేస్తావేమో, ఈలోగా నువ్వు వదిలేస్తావేమో, ఈలోగా పరిశుద్ధపరచబడతావేమో, ఈలోగా దేవునికి లోబడతావేమో, దేవుని మాటకు విధేయత చూపుతావేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఉన్నది జాగ్రత్త.
కాబట్టి మనం ఏం కలిగి ఉన్నాం దాన్ని బట్టి సంతోషించకూడదు. ఆయనకి ఇష్టమైనది ఏది కలిగి ఉండాలో దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తరచుగా చెబుతున్న మాట, నా చిత్తము కాదు ఆయన చిత్తమే, ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని, నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేశాడు ఆయన. మనము కూడా అదే ప్రార్థన చేయాలి, మన స్వచిత్తం కాకుండా ఆయన చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అప్పుడప్పుడు బిజినెస్లో లాస్ అయిపోతూ ఉంటాం, చాలా లాస్ అయిపోయి అప్పుల్లో కూరుకుపోయి మరలా పైకి రాలేని పరిస్థితిలోనికి ఎందుకు? అప్పుడు సమృద్ధిగా ఉండేది, బాగానే ఉండేది, బిజినెస్ అంతా సూపర్గా నడిచేది. ఎందుకని అని అంటే దేవుడు చూశాడు ఏమైనా ఉంటుందేమో అని. కానీ ఏమీ లేకపోయేసరికి దేవుడు టైం ఇచ్చాడు, ఆ టైంలోగా రీఛార్జ్ చేయలేదు, ఉన్నదంతయు తీసేసాడు. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. అందుకే లేని వాని యొద్ద ఉన్నదంతయు తీసేస్తాడు. సుమా జాగ్రత్త. దేవుడు చిన్న చిన్న చిహ్నాలు చూపిస్తూ ఉంటే సంసోన్కి 16వ అధ్యాయము చిన్న చిన్నవి చూపిస్తుంటే దెలీలా దగ్గరికి వెళ్ళాడంట. దెలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేస్తుంది దెలీలా, ఏదో విధంగా చంపేద్దామని అడుగుతుంది, నీ ప్రాణం ఎక్కడ ఉందని. ఒకసారి ఒకలాగా చెప్పాడు, ఇంకోసారి ఇంకోలా చెప్పాడు, ఇంకోసారి ఇంకోలా చెప్పాడు. 3 సార్లు ప్రయత్నం చేస్తుంటే అక్కడికి వెళ్ళకూడదు అని తెలియాలి కదా, అది ప్రమాదం ఉంది అని తెలియాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడ్డా? దైవ సేవకుడు మాట్లాడకపోయినా మన మనస్సు మాట్లాడుతుంది. ఏదైనా తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, అది తప్పయ్యా, అది మంచిది కాదయ్యా అని నేను గద్దిస్తూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దిస్తూ ఉన్నాడు. అలాగా సంసోన్కి కూడా గద్దించినప్పుడు, అది మంచిది కాదయ్యా, నువ్వు అక్కడికి వెళ్తే నీ ప్రాణానికి ముప్పు, అది మంచిది కాదు, అది దేవుని చిత్తం కాదు, అతను దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, నువ్వు నాజీరు చేయబడిన వాడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా సరే దాన్ని పక్కన పెట్టి భయం కూడా లేకుండా వెళ్ళిపోయాడంట. వెళ్తున్నాడు. ఒకరోజు వచ్చింది, మీరు చదువుతారు, అది 16వ అధ్యాయము 16వ అధ్యాయం తీసారా? 20వ వచనము చదువుదాం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరచిమ్ము కొందుననుకోనేను. అయితే దేవుడు తీసేశాడు. ఏంటి? బలం ఉంది అనుకున్నాడు, ఎప్పట్లాగా బలం ఉంది అనుకున్నాడు, కానీ దేవుడు తీసాడు. ఎందుకు తీశాడు? విధేయత దేవుడు చూశాడు. విధేయత చూపుతాడేమో, లోబడతాడేమో, అక్కడ వెళ్లకుండా ఆగుతాడేమో అని దేవుడు చూస్తూ ఉంటే ఈ సౌలు రాజులాగా దేవుడు చెప్పినా పట్టించుకోకుండా, విధేయత చూపించకుండా, ఆజ్ఞను పాటించకుండా వెళ్ళాడంట. ఏమైంది? ఉన్నదంతయు ఇప్పుడు అని చేసిన ఇప్పుడు పిల్లి కూడా జడట్లేదు కదా. నేను మైకేల్ బాబు గురించి జ్ఞాపకం చేశాను కదా. ఆయన మారు మనసు లేనప్పుడు అందరూ భయపడేవారు కదా, అందరూ భయపడేమో ఏం చేసేస్తాడని భయపడేవారు. కానీ ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. ఇప్పుడు సంసోన్ అంటేనే ఫిలిష్తీయులకు గజగజ వణుకు. ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. ఎందుకని? ఇప్పుడు అందరూ కొడుతున్నారు, వెళ్ళి జుత్తు పట్టుకొని లాగుతున్నారు, హేళన చేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకని? లేని వాని యొద్ద ఉన్నదంతా దేవుడు తీశాడు. ఏ ఆత్మశక్తి ఉందని మనం అనుకుంటున్నామో, ఏ అభిషేకం ఉందని అనుకుంటున్నామో, ఒకవేళ పరిశుద్ధత లేకపోతే, విధేయత లేకపోతే ఉన్నదంతా తీసేస్తాడు. మిగిలింది ఏంటో తెలుసా? సౌండ్ మాత్రమే. రీబా శకరా దరాబరాబర్ సౌండ్ అంటే అంతే, శక్తి ఉండదు. శక్తి దేవుడు తీసేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉన్నంత వరకు నువ్వు నిలబడితే హృదయాలు కరిగిపోతాయి. నువ్వు మాట్లాడుతుంటే మారు మనసు పొందుతారు. నువ్వు ఆరాధన
ప్రార్థన చేస్తుంటే కన్నీళ్లు కారుస్తారు. కానీ ఎప్పుడైతే విధేయత చూపించడం మానేస్తామో దేవుడు ఉన్నదంతా తీసేస్తాడు. అప్పుడు అదే విధంగా నడిపిస్తూ ఉంటావు, అదే సౌండ్ ఉంటుంది, పాడదాం అని ఉంటుంది, కానీ పశ్చాత్తాపము ఉండదు, హృదయము కార్యము చేయదు. లేని వాని యొద్ద ఉన్నదంతయు తీసేస్తాడు. జాగ్రత్త. చాలా ఉన్నాయి, టైం అయిపోతుంది. అందుకే నేను మాట్లాడిన ప్రతి ఒక్కరూ టైం సెన్స్లో ఉండాలి కదా. మైక్ దొరికింది కదా అని, మీరు వింటున్నారు కదా అని ఎంతసేపు పడితే అంతసేపు మాట్లాడకూడదు. ఈ ప్రభు బల్లలోనికి వెళ్ళే ముందు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏదైతే సమూయేలు ద్వారా సౌలుకి చెప్పాడు, నువ్వు ప్రతిదీ నిర్మూలము చెయ్యాలా, అమాలేకులు ఎవరు నీలో ఉండకూడదు, నీలో ఏ అలవాటు ఉండకూడదు, దేవునికి ఇష్టం లేనిది ఏది ఉండకూడదు. బహుశా మీరు నన్ను చూసి నీకేం లేదా అని మనసులో అనుకుంటుంటారేమో. నిజమే, మనం బలహీనులేమే. ఒకవేళ బలహీనత ఉంటే ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈరోజు క్షమించమని అడుగుదాం. ప్రభు బల్లలోనికి వెళ్తున్నాం కాబట్టి మన మీదకి ఆశీర్వాదం రావాలి, కానీ శాపము రాకూడదు. అందరు కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. 130 కీర్తనలో 7వ మాటలో ఏమని ఉంటుంది, 3వ మాటలో ఏమని ఉంటుందంటే, జనులు నీ యొద్ద భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అన్నమాట. మనము యెహోవా యొద్ద భయము భక్తి కలిగి జీవించడానికి ఆయన యొద్ద క్షమాపణ, ఆయన క్షమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్షమించే, ఎంత పాపినైనా క్షమించే దేవుడు ఆయన. ఎప్పుడు క్షమిస్తాడు? అయ్యా తప్పు అయిపోయిందని ఆయన పాదాలు పట్టుకుంటే. మన గడిచిన దినాల్లో నేను జ్ఞాపకం చేశాను ఏంటంటే, పాపాత్మురాలు స్త్రీ అంట. ఆ ఊర్లోనే తనకు బిరుదు ఏంటంటే, ఈమె పాపాత్మురాలు అన్నారు. నీచమైన కార్యము చేసింది అన్నారు. నీచమైన కార్యము చేసిందే కానీ వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఈమె వ్యభిచారము చేత పట్టబడింది. నువ్వేం చెబుతావు? మోసే ధర్మశాస్త్రం చెబుతుంది, ఇలా కార్యము చేసేవాడిని రాళ్ళు చేత కొట్టండి, చంపండి అని చెబుతుంది. నువ్వైతే ఏం చెబుతావు అని అంటే, మీలో పాపం లేని ప్రతి ఒక్కడు మొదట రాళ్ళు వెయ్యండి. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము ఉన్నది. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని శిక్షించాలని కాదు. ఒకవేళ మీలో నాలో ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుడు శిక్షించాలని కాదు, ఆయన పాద సన్నిధికి రావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజైనా బల్లలోనికి వెళ్ళినప్పుడైనా భయముతో వణుకుతో ఆయన పాదాలు పట్టుకొని, ఆ పాపాత్మురాలు స్త్రీ ఎలాగైతే ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసిందో, అప్పుడు బహుగా ఏడ్చింది కాబట్టి, బహుగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపము క్షమించబడింది. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాటదా, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేనును శిక్ష విధించను, ఇక నుంచి ఏ పాపము చేయకి. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో తప్పు చేస్తే మన పట్ల ఏదైనా అంటే మనం మర్చిపోలేను కదా. అతడు అలా చేశాడు, ఈమె ఇలా చేసింది, అప్పుడు అలాగన్నది, 1948లో ఇలాగన్నది అని గుర్తు పెట్టుకొని మరీ మాట్లాడతాం కదా. నా దేవుడు మన కోసం గుర్తు పెట్టుకుంటే మనం ఇక్కడ ఉండగలమా? ఆయన నిదానించి చూస్తే ఎవడు నిలబడలేడు కదా. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఒక్కసారి క్షమిస్తే తూర్పుకు పడమటకి ఎంత దూరమో అంత దూరం చేసేస్తాడంట నీ అతిక్రమములు పాపములను. స్తోత్రం. హల్లెలూయా. ఇదే అవకాశం ప్రభు సన్నిధికి వెళ్ళిపోదాం. ఇదే అవకాశం ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా క్షమించమని అడుగుదాం. ప్రభువా నన్ను కడగమని అడుగుదాం. ప్రభువా ఈ బలైతే ఉంది, ఇది వదిలేయాలి అనుకుంటున్నాను, కానీ ఏదో ఇబ్బంది ప్రకారంగా ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఇంకొకరి వల్ల కావచ్చు, నా శరీర బలైతే వల్ల కావచ్చు, పదే పదే అదే చేసేస్తున్నాను. ప్రభువా ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతానని నేను అనుకుంటున్నాను. ఈరోజు నాతో మాట్లాడావు కాబట్టి, అయ్యా నిన్ను బలలోనికి వెళ్ళాలి కాబట్టి నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడదాం. ప్రభు తప్పక క్షమిస్తాడు. కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకే వందనాలు.